కార్యక్రమానికి మమ్మల్ని ఇచ్చేసిన మా పరిధిలో ఉన్న లిమిట్స్లో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ గణేష్ గారికి ఈరోజు ఈ సభకి ఆదాయ ముఖ్య ఎస్పీ గారికి మా ఎస్ఐ గారు సార్ పేరు నాకు కొంచెం రఘురామ్ గారు సార్ ఎప్పుడు కూడా వాళ్ళు టచ్గా ఉంటారు సార్ సీగారు కూడా ప్రతిరోజు 2-3 సార్లు మా లిమిట్స్ గురించి విజిట్ చేస్తూ ఉంటారు. లోకల్గా ఏంటంటే అక్కడ ఆదర్శంగా పాల్పడుతుంది. మాకు ప్రతిరోజు కూడా మార్నింగ్ ఈవినింగ్ కూడా 200-300 మంది విజిట్ వాకింగ్ చేస్తూ ఉంటారండి. ఆ విషయంలో ఆ ఏరియాలో కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉంటే లోకల్గా మేమే పరిష్కారం చేస్తామండి. ఈ పరిష్కారాలు ఏ విధంగా మాకు అవ్వలేని పక్షంలో వారిని నోటీసులు పెడతాము. ఎమ్మటే వచ్చి దాన్ని కూర్చోబెట్టి విధంగా చేయండి మాకు చెప్పడం కూడా ఎప్పటికప్పుడు అవసరం మాకు ఇస్తున్నారండి. అదేవిధంగా మేము ఫాలో అవుతున్నామండి. అక్కడ ఏ విధంగా కూడా ఈ రోజు వరకు కూడా ఏ సంభవం జరిగినా దసరా జరిగినా వినాశనం జరిగినా ఏ సమస్యలు లేకుండా వారి దృష్టికి వెళ్ళకుండా మా పరిధిలో గంజా అన్నది లేదు సార్. గ్యారంటీ సార్. మా పరిధిలో అయితే లేదు సార్. మా పరిధిలో అక్కడ శాస్త్రంగా బయట నుంచి వచ్చి ఏమైనా చేస్తే ఎమ్మటే వాళ్ళని మా పరిధిలో ఉన్న మా పేదవాళ్ళని మేము పట్టుకొని అదే బాబు మంచిగా చెప్తున్నాం. ఇళ్ళ పది మాత్రం ఇమీడియట్ గా సార్ నోట్స్లో సార్ గాంజా తాగుతున్నట్టు తెలిసింది అనుకోండి అంటే ఇప్పుడు వచ్చి మా ఫోన్ చేయాలి. ఇప్పుడు వచ్చి ఫోన్ చేసే అవకాశం మాకు ఇవ్వలేదు సార్. ఇప్పుడు వచ్చి ఫోన్ చేసే అవకాశం మాకు ఇవ్వలేదు సార్. ఇక్కడ ఎవరికైనా తెలుసా గాంజా తాగినట్టు ఎక్కడైనా మీరు చూస్తే ఎవరికి ఫోన్ చేయాలి, ఏ నెంబర్కి? ఎవరికి తెలుసో చేయి పైకి చెప్పమ్మా, పర్లేదు చెప్పు. 112 సార్. ఇంకెవరైనా? అందుకే మీకు ఈరోజు మీటింగ్ పెట్టడానికి కారణం ఇదే. పోలీస్ ఏం చేస్తున్నాము మేము, మీది పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ ఎవరిది? మీది. ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్ ఎవరిది? అక్కడ ఒక పంచాయతీ ఆఫీస్ ఉంది, అది ఎవరిది? ఇక్కడ మేమంతా బయట నుంచి వచ్చి పని చేసి వెళ్ళిపోతూ ఉంటాం.